ప్రస్తుతం మనం విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి 18వ డివిజన్లో ఉన్నాము. సో మనం వెనకాల చూసుకున్నట్లయితే ఇదంతా మీకు కనబడుతుంది రిటైనింగ్ వాల్. ఈ రిటైనింగ్ వాల్ చుట్టూనే ఈ యొక్క తూర్పు నియోజకవర్గ రాజకీయం నడుస్తుంది అనమాట. మీరు ఓటు ఎవరికేసి గెలిపించుకుంటారు? రేపు అభిలాషే వస్తాడు, ఓట్లేసి గెలిపించుకుంటాం. దేవినేని అవినాష్ గారి పుణ్యంతో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాకు ఈ కరకట్ట వచ్చి గోడ వచ్చింది. జగన్ గారికి మళ్ళీ జగన్ గారే రావాలి. మేము అవినాష్ గారిని గెలిపించుకుంటాం కంపల్సరిగా. మళ్ళీ మాకు జగన్ గారి సీఎం కావాలి. టీడీపీ ఆర్ వైసీపీ? మేము టీడీపీకి వేస్తాం. ఎవరికి వేస్తారు ఓటు? అవినాష్ అన్నకి, జగన్ అన్నకి. మీ తూర్పు నియోజకవర్గంలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? గద్దె రామ్మోహన్ రావు, అవినాష్? అందుకే మేము దాదాపు ఇంకా టీడీపీ జనసేన కూటమికి వేద్దాం అనుకుంటున్నాం. మాకు ఏంటంటే తూర్పు నియోజకవర్గం మీద మేము గెలిపించుకోవాలని మేము ఎంతో పట్టుదలతో ఉన్నాం. ఎవరు? మేము ఇప్పుడు కాదు, పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి వైసీపీకి ఇయ్యాల వేసేది ఏం లేదు. వైఎస్ఆరే చెప్పండి, మీరు న్యాయంగా చెప్పండి. మీరు అడగండి. ఇప్పుడు మరి వస్తున్నాడు, మంచిగా చేస్తాం అంటున్నాడు కదా. అవి వచ్చే అడిగినప్పుడు ఆ చేస్తామమ్మా మొత్తం అని అంటారా, అంతే. ఖచ్చితంగా అవినాష్ గారే గెలుస్తారు. జనమంతా గళమెత్తి జై కొడితే అవినాష్ అన్న. అసలు ఈ తూర్పు నియోజకవర్గంలో ఈ ఏరియాలో ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? మేము ఇక్కడ నుంచి 35 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఓకే. ఈ కరకట్ట రాకముందు మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? మామూలు ప్రాబ్లం కాదు, సమస్యలు అంటే బాగా సమస్యలు. మామూలు వరద వచ్చిందంటే ఈ లోపల ఉన్న వాళ్ళు పారిపోతాం. అదే పారిపోతాం, జనాలకు ఇక్కడ ఇచ్చేది లేదు. ఇంకా పాములైనా ఇవన్నీ చాలా విపరీతంగా ఉండే. అంతకితం తోటలో వాళ్ళు కూడా జనం నిద్రపోయేవాళ్ళు కాబట్టి నిద్రపోతానికి అవకాశం ఉండేది కాదు. తెల్లవారులు కట్ట ఉండే తిరిగేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. అది కట్ట. ఇది ఇప్పుడు ఈ యొక్క రిటర్నింగ్ వాళ్ళు వేసాక మీకు సమస్యలు తగ్గిపోయినాయి? సమస్యలు తగ్గుతాయండి బాగా, ఒక్క సమస్య కూడా లేదు. ఇది ఎవరు కట్టించారు? ఎవరు కట్టించారు? ఇది జగన్ గారు. జగన్ గారు పుణ్యం ఉంటారు, ఆయన కట్టారు. అంతకితం ఎవడ కట్టినోడే లేడు. ఇది 5 సంవత్సరాలకి అద్దె రమ్మని అసలు ఏమీ లేదు అక్కడ. ఆయన కట్టారు 2 సంవత్సరాలు, గోడ మొత్తం కట్టారు, పార్కు కట్టారు, అన్నీ కట్టారు. చాలా బాగుంది. ఇప్పుడు నాన్న హాయిగా నిద్రపోతున్నాం. ఈ ప్రపోజల్ అంటే ఈ యొక్క సంకల్పం ఎవరు తీసుకొచ్చారు జగన్ గారి ముందుకి? జగన్ గారే తీసుకొచ్చారు. తర్వాత కూడా మాకు ఈ యొక్క డివిజన్ వచ్చాక వెంకట సత్యనారాయణ గారు కూడా చాలా బాగా చేశారండి. మాకు మామూలుగా చేయలేదండి ఆయన. డివిజన్ మొత్తం మార్చేసాడు. మార్చేసి ఆ రోడ్లు కానీ పోతే వాటర్ కానీ డ్రైనేజీలు కానీ చాలా దీనిగా కట్టారండి. అవినేష్ గారు మహానుభావుడు, ఆయన వచ్చా కూడా అవినేష్ బాబు కూడా చాలా ఆయన వచ్చిన కాడి నుంచి కూడా సరే ఏమేమి కావాలో ఎలా కావాలో ఆయన పుణ్యం ఉంటా కదా. ఇవాళ ఈ రకంగా ఉన్నామంటే ఆయన పుణ్యం. దేవినేని అవినేష్ గారు అయ్యా. ఆయన యువకుడు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మరి మీరు ఎవరు కూడా వేస్తే గెలిపించుకుంటారు? మేము ఆయనకే వేసుకుంటామండి, ఇంకెవరికేంటి ఆయనకే వేసుకుంటాం మేము. బాగా మాకు ఇప్పుడు కూడా మామూలుగా దేవినేని అంటే మాకు ఎప్పుడు అభిమానం అండి. ఆయన అవినేష్ గారు కూడా యువకుడు, మామూలుగా డైలీగా తిరుగుతూ ఉంటుంటారు. ఇంకా ఆయనకంటే ఎవరన్నా మాకు కూడా జగన్ గారు వచ్చాక చాలా బాగుందండి. మాకు పెన్షన్ కానీ నాకు పెన్షన్ కూడా అయిన ఉన్నాయి. మా ఆడవాళ్ళకి 45 సంవత్సరాల డబ్బులు వచ్చినాయి. మా మనడికి అమ్మఒడి వచ్చింది. మా కోళ్ళకి అని వీళ్ళకి చాలా బాగుంది నాన్న. మా అబ్బాయికి ఇది వాటుకి మామూలుగా లేదండి ఆయన. ఇంకా ఆయనే రావాలని మేము దేవుని ప్రీత్యాన్ని నిద్రపోతా కూడా ప్రార్థించుకుంటుంటాం. కనుక అవినేష్ గారు కూడా చాలా మంచిగా తిరుగుతారండి. సత్యం గారు కానీ డైలీగా వస్తూనే ఉంటుంటారు ఇటు. ఇది కరకట్ట కట్టిన తర్వాత మాకు ఇబ్బంది లేదు. అది గత ప్రభుత్వం అయితే ఏం పట్టించుకోలేదు. కిష్ట వస్తే 10 రోజులు 15 రోజులు కట్ట మీద ఉండేవాళ్ళము, ఏం పట్టించుకునేవాళ్ళు కాదు. గద్దె రామ్మోహన్ రావు గారు, జగన్ గారు వచ్చిన తర్వాత ఈ సత్యం గారు కానీ ఆడపచ్చేసి కార్పొరేటర్ గారు బాగానే చేశారు. మాకు ఇబ్బంది లేదు అసలు. ఇప్పుడు అయితే ఇంకా చాలా బాగుంది. పార్క్ వచ్చినాక రోడ్లు అవి పోసారు, నీళ్ళకి కానీ పంపులకి నీళ్ళకి ఇబ్బంది లేదు, అన్నీ బాగానే చేశారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళకి ఇబ్బంది పడేవాళ్ళం. అసలు గద్దె రామ్మోహన్ రావు గెలిచారు, ఈ పక్కకు కూడా రాలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. కిష్టొస్తే 10 రోజులు వారం 10 రోజులు కట్ట మీద ఉన్నాం, పట్టించుకోలేదు. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్ని పథకాలు కానీ మాకు ఆటకు డబ్బులు వస్తున్నాయి. 40 సంవత్సరాల డబ్బులు వస్తున్నాయి, పొలానికి పడుతున్నాయి, డబ్బులు టయానికి వేస్తున్నారు, ఇబ్బంది లేదు. మరి కరోనా టైంలో కూడా బియ్యం ఫ్రీగా ఇచ్చాడు, 1000 రూపాయలు డబ్బులు ఇచ్చారు, బాగానే చేశారండి.
అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా దేవినేని అవినాష్ వస్తున్నారు. సో ఆయనకి ఏంటి మీరు చెప్పేది ఏంటి? అభిలాష్ ఏమండి బాగానే తిరుగుతున్నాడు, ఇంటింటికి తిరుగుతున్నాడు, మంచి సభలను కనుక్కుంటున్నాడు, ఏదన్నా ప్రాబ్లం అయినా కానీ చేస్తున్నాడు, బాగానే చేస్తున్నారు. రేపు అభిలాషే వస్తాడు, ఓట్లేసి గెలిపించుకుంటాం, ప్రాబ్లం ఏం లేదు. ఎటువంటి హామీలు ఇచ్చారు ఆయన అవినాష్ గారు? ఎటువంటి అంటే ఏదన్నా మాకు ఏదైనా ప్రాబ్లం అయితే అడుగుతున్నాము, చేసి పెడతాము, అన్నీ చేస్తాము అని అన్నాము. కాకపోతే మేము కిష్టలో ఉంటున్నాము, ఈ ఇల్లు తీస్తాం అంటున్నారు. దీనికి ఏదన్నా హామీ ఇస్తే ఏదన్నా మాకు ఉండటానికి ఏదైనా ప్రూఫ్ అన్నీ ఏదన్నా ఇస్తే మేము సంతోషపడతాం. సరే, చివరికి మీరు ఎవరు కూడా వేస్తారు? మేము జగన్ గారికేనండి, ఇంకెవరికి వేస్తాము? జగన్ గారికే, మళ్ళీ జగన్ గారే రావాలి. జగన్ ప్రభుత్వంలో న్యాయం జరిగింది పేద ప్రజలకి, మాలాంటి పేదవాళ్ళకి న్యాయం జరిగిందండి. చంద్రబాబు నాయుడు ఏం పట్టించుకున్నా మాకు డబ్బులు వేస్తామని మా డబ్బులు తీసుకున్నారు, లోన్లు అయ్యి పొదుపులో డబ్బులు, మాకు డబ్బులు వేయలేదు. జగన్ గారు వచ్చిన తర్వాత రుణమాఫీలు, డోక్రా రుణమాఫీ చేశాడు, మాకు డబ్బులు వేస్తున్నాడు టయానికి. మరి అన్ని ప్రతిదీ కూడా చేస్తున్నాడు, ఏ ప్రాబ్లం లేదు, అన్నీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఉట్టి మాటల వరకే చేతలు ఉండదు. ఇప్పుడు చెబుతాడు, రేపు ఓట్లేసి గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోడు, ఇక అస్సలు పట్టించుకోడు. చాలా బాగా చేస్తాడు జగన్ గారు అయితే. మళ్ళీ జగన్ గారే రావాలి, మళ్ళీ ఇంకోసారి కూడా జగన్ గారే రావాలి. జగన్ ఎక్కిన పరిపాలన ఏముంది, పథకాలన్న పేరుతో ఇస్తున్నాడు, కానీ రేట్లు మట్టుగా విపరీతం రేట్లు పెరుగుతున్నాయిగా. ఇప్పుడు మాలాంటి మధ్యతరగతులు మేము కూలి చేసుకుంటే బతికేవాళ్ళం మేము. మరి కరెంటు బిల్లు 1000 రూపాయలు దాటుతుంది, అవి కట్టుకోగలుగుతామా? మాకు ఏమీ లేవు ఇంట్లో. ఒక 2 ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, దానికి 1000 రూపాయలు దాటుతుందంటే ఏం చెప్పేవాళ్ళం మరి మేము? మరి ఆ ఛార్జింగ్ అంటే, ఈ ఛార్జింగ్ అంటే, ఇవి అంటే వేస్తున్నారు. మరి ఆయనేమో పేరుతో పథకాలు అని 18,000 అని ఇవన్నీ ఇస్తున్నాడు. అయ్యా ఈ సంవత్సరం కూడా అది కూడా లేదు, ఎలక్షన్లు వచ్చినాయి. మరి ఎవరు చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడేమో ఆ పథకాలు ఏమీ లేవు, రుణమాఫీలు ఏమీ లేవు. మరి ఆయన ఏం చేశాడు, ఈయనేం చేశాడు? ఇద్దరు ప్రజలకు ఏం చేశారు? ఆయన స్వార్థం ఆయన చూసుకున్నాడు, ఈయన స్వార్థం ఈయన చూసుకుంటున్నాడు. ఏంటంటే నలుగురికి ప్రజలకు ఏదో రూపాయి పాపాయి అని ఇచ్చాడు. ఆయన ఇచ్చింది లేదు. ఎవరికన్నా వెయ్యాలి ఓటు? ఎవరికి నేను పొరగబెట్టేస్తా. దేనికి? అకౌంట్ నాకు అకౌంట్ లేవు, ఏమీ లేవు. జనాభా లెక్క లేకపోతే లేకపోయాం. ఈ బాధలు ఎవడు పడతాము? ఇప్పుడు రూపాయి డబ్బులు కూలి చేసుకుంటే 200, 300 ఇస్తున్నారు. ఆ 200, 300 నెల అంతా మేము ఇంట్లో జరుపుకోమా? ఇటు కరెంటు బిల్లులు కట్టుకోమా? ఉప్పు పప్పులు అంతంత రేట్లు పెడితే ఏం కొనుక్కోగలుగుతాం మేము? చెప్పండి, మీరు న్యాయంగా చెప్పండి. మీరు అడగండి అసలు. ఇప్పుడు మరి దేవినేని అవినాష్ వస్తున్నాడు, మంచిగా చేస్తాం అంటున్నాడు కదా. అవి వచ్చే అడిగినప్పుడు ఆ చేస్తామమ్మా మొత్తం అని అంటారు, అంతే. ఆ చేసేది లేదు, ఏమీ లేదు, జరగదు. అవి ఇప్పుడు అందరికీ ఇల్లు ఉన్న వాళ్ళు అందరికీ ఇల్లులు ఇచ్చారు, మాకు లేదు. ఏదో మా మామగారు కథ అంత కొంప నిలబెడితే అందులో రాయాల్సింది మాకు రాయకుండా పెద్ద పెద్ద బిల్డింగులు డాబాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చారు. కనీసం నా కోళ్ళకు కూడా ఇంత స్థలం ఇవ్వలేదు వాళ్ళకి, వాళ్ళు ఏరియాగా ఉన్నా కానీ. మరి ఇవ్వలేదు మాకు. మరి మేము దానికి ఎంత బాధపడాలి? నా ఎదురుగా నా ఇళ్లలో బిల్డింగ్లు డాబాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చారు స్థలం, మరి నాకు ఇవ్వలేదు. మరి అది ఎవరు తప్పు? వాలంటీర్ తప్ప, లేకపోతే ముఖ్యమంత్రి తప్ప, లేకపోతే వీళ్ళ మధ్యవర్తులు తప్ప? పెన్షన్లు మాకేం లేవు. అమ్మఒడి మా మనవరాలకు ఒకదానికే వచ్చిన 2 సంవత్సరాలు, ఇంక 3వ సంవత్సరం రాలా. ఈ సంవత్సరం మరి వేస్తాడో ఏడో కూడా నమ్మకం లేదు. అది కూడా ఎలక్షన్లే. మరి ఇక రాబోయే ఆశీర్వదులుకోవటం అవి కూడా పిల్లలకి ఏం చేయాలి మేము? ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఉన్నట్టు యథార్థంగా ఏ చెప్పినా మమ్మల్ని ఎవ్వరూ బాగు చేసేది లేదు. ఈ రేట్లు తగ్గేది లేదు, ఈ మాకు వచ్చేది లేదు. మీ యథామాములు సదాదేదే. అసలు ఏంటి ఇప్పుడు ఈ కరకట్ట రాకముందు ఎలా ఉండే మీ సమస్యలు, ఇప్పుడు ఎలా ఉంది? సో దీని మధ్య ఒక గొడవ జరుగుతుంది మొత్తం, ఈ రిటైనింగ్ వాళ్ళ మీద జరుగుతుంది రాజకీయం మొత్తం. అసలు దీని పూర్తి వివరాలండి. ఈ కరకట్ట రాకముందు సంవత్సరం మేము కిష్టొచ్చి చాలా ఇబ్బంది పడేవాళ్ళం అన్న. 4 లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చుంటే ప్రతి వాళ్ళు పైకి ఎక్కి డైలీ ఇబ్బంది. అది నీరే కాకుండా మళ్ళీ పాములు, రకరకాల జంతువులు వచ్చి చాలా ఇబ్బంది పడతా ఉండేవి. దేవినేని అవినాష్ గారి పుణ్యంతో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాకు ఈ కరకట్ట వచ్చి ఈ గోడ వచ్చింది. ఈ గోడ వచ్చిన కాంచి ఏ సంవత్సరం ఇక కిష్టని ఇలాంటి ఇబ్బందులని ఏం లేవు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాం అన్న అందరం.
ఇప్పుడు ఈ కరకట్ట తీసుకొచ్చింది ఎవరు అసలు? దేవినేని అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఈ కరకట్ట తీసుకొచ్చారన్న. అంటే మరి మీ ఒక వేరే ప్రభుత్వం వేరే గవర్నమెంట్లో కూడా జరిగింది, టీడీపీ గవర్నమెంట్లో జరిగింది అంటున్నారు, మరి దీనికి ఏమంటారు? వాళ్ళ ఇంటి చుట్టూ గోళ్ళ కట్టి ఈ కట్టామనుకుంటున్నారేమన్నా. అస్సలు పునాది రాయి వేసింది కూడా వైసీపీ ప్రభుత్వమే, ఇంకెవరు వేయలే, ఎవరు చేయలే. ఇక్కడ దేవినేని అవినాష్ గారే పోరాడి తెచ్చారు ఇక్కడికి కూడా. ఇది ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు? సంవత్సరంన్నరలో మొత్తం అయిపోయిందన్న. మొత్తం అయిపోయింది సంవత్సరంన్నరలో. ఇప్పుడు చాలా అభివృద్ధి చేశారు ఇక్కడ, చాలా బాగుంది. ఇప్పుడు ఒకవేళ వాటర్ వచ్చినా మీకు ఇబ్బంది ఉండదు? అసలు ఛాన్స్ లేదన్న. ఇప్పుడు వాటర్ వస్తే ఇంకెప్పుడు వచ్చిద్దా అని చూస్తున్నాం. ఈ పార్కులో నుంచి ఆ వాటర్ అందం చూస్తాకి జనాలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో మరి ఇప్పుడు ఈ వచ్చే 24 ఎన్నికల్లో ఎవరు కోటేసి గెలిపించుకుంటారు మీరు? దేవినేని అవినాష్ గారు గెలుస్తారన్న. వన్ సైడ్గా గెలిచేది అవినాష్ గారే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది. అసలు ఈ కరకట్ట ఎవరు నిర్మించారు, ఎప్పుడు వచ్చింది కరకట్ట ఎప్పుడు మాకు తెలియదండి. మేము 83లో వచ్చాం ఇక్కడికి. అప్పటి నుంచి చాలా బేభత్సంగా ఉండేది. కంకర రోడ్లు, నీళ్ళు లేవు, కరెంట్ లేదు, చాలా ఇబ్బందులు పడతాయి. ఇప్పుడు వచ్చాము, 40 సంవత్సరాలు అయింది మీ ఏరియాకి వచ్చి. ఇప్పుడు మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఉండడానికి మాకు ఏమీ డెవలప్ చాలా జరగలేదండి. చాలా జలనిర్హార దీక్ష కూడా ఆయనతో పాటు మేము చేసాం కిష్టలో. అయినా సరే చేయలేదు. రోడ్లు వేస్తానమ్మా, రిటర్నింగ్ వాళ్ళు వస్తుందమ్మా, ట్యాప్లు వేయిస్తాను అన్నీ చెప్పారు, కానీ ఏం చేయాలి. రత్నకుమార్ అయాంలో కరెంట్ ఒకటి ఇప్పించారు ఆవిడ, ఆ మేడం రంగా గారు రాధాబాబు ఉన్నప్పుడు. అదొకటి జరిగింది ఆ పార్టీ పరంగా. ఈ తర్వాత మాకు అన్ని మేలులు కూడా జగన్ గారు వచ్చాక, అవినాష్ గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత మేము ఆయనతో ఎలబుచ్చుకుంటే, అమ్మ మీ సమస్యలన్నీ తీరుతాయి, మన పార్టీని నిలబెట్టుకుందాం, జగన్ గారు నిలబెట్టుకుని మన అన్ని పనులు నేను చేపిస్తాను, నాది బాధ్యతను భరోసా ఇచ్చారు. ఇచ్చిన బాధ్యత ప్రకారం మాకు చేయాల్సినవన్నీ, మేము అడిగినవన్నీ అన్నీ నెరవేర్చారు. ముందు ముఖ్యంగా రిటర్నింగ్ వాళ్ళు నానా నరకం చూసేవాడిని. చిన్నపిల్లలు మాకు కట్ట మీదకి వచ్చి చాలా సఫర్ అయ్యేవాళ్ళం. భోజనం ఉండేది కాదు, వర్షం వస్తే ఇబ్బంది పడేవాళ్ళం, గాలి దుమ్ములు, గ్యాస్లు వెలిగే కాదు, కర్రల పొయ్యిలు, చూడాల్సిన నరకం అంతా చూసేసాం మేము చాలా సంవత్సరాలు. కానీ ఈ రిటర్నింగ్ వాళ్ళు పెట్టాక ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో మాకు చాలా ఫేవర్ చేశారు. ఏం భోజనానికి కూడా ఇబ్బంది వల్ల సత్యం గారు అందరూ కూడా ఇన్ఛార్జీలండి, అంజిరెడ్డి వీళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా సొంత బిడ్డలాగా, ఒక తల్లిలాగా చూసి పిల్లలకైనా అన్ని సదుపాయాలు చేశారు. భోజన నిమిత్తం కానీ, మంచినీళ్ళు సదుపాయం కానీ, బియ్యం, కూరగాయలు సమస్తం ఇచ్చారు. ఇంటికి 1000 రూపాయలు జగన్ గారు ఇచ్చారు. అన్ని రకాల సేఫ్టీలు మేము తీసుకున్నాం. చేయూత వస్తుంది, పెన్షన్లు వస్తున్నాయి, ఆసరాలు వస్తున్నాయి. మాకు లేదంటూ లేదు. చెప్పిన వాగ్దానాలు ఏం చేశారో నవరత్నాలు అంతకుమించి చేశారు జగన్ గారు. దానికి తగ్గట్టు మాకు అందుబాటులో ఉంటున్నారు అవినాష్ గారు. ఇది సమస్య బాబు, మాకు కొద్ది సొల్యూషన్ చూడండి, మాకు సమస్య తొందరగా తీర్చండి, ఇలా పిల్లలతో సఫర్ అవుతున్నాం. అంటే రిటర్నింగ్ వాళ్ళు అయిపోద్దమ్మా, 1 year చెప్పారు సార్, మనకు 1 yearలో రిటర్నింగ్ వాళ్ళు అయిపోద్దన్న అలాగే చేశారు. ఇప్పుడు మాకు పార్క్ కూడా ఏర్పాటు చేశారు, చాలా ఆనందంగా ఉంది. అసలు జనసంచారం బాగుంది. పార్కులో కూడా అందరూ ఆనందపడుతున్నారు, ఏ లోటు లేదు. ఎటువంటి రాని వాళ్ళు కూడా వచ్చి పార్కులో కూర్చుంటున్నారు, సదుపాయాలు బాగున్నాయి, అన్ని ఫెసిలిటీ బాగుంది. ఇది వంక అని చెప్పడానికి లేదండి. జగన్ గారి ప్రభుత్వంలో కానీ అవినాష్ గారు ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం మాకు లేదు. మేము అవినాష్ గారిని గెలిపించుకుంటాం కంపల్సరిగా. మళ్ళీ మాకు జగన్ గారి సీఎం కావాలి. తెలుగుదేశం ప్రభుత్వం నమ్ముకున్నంతకాలం మేము నాశనం తప్ప మేలు జరగలేదు బలబద్ధంగా మేము చెప్పగలం. ఎక్కడికి వచ్చినా మేము చెప్పగలం. ఎన్నో వాగ్దానాలు చేశాడు ఆయన. ఇక్కడికి వచ్చి మాకు కిష్ట వస్తే కనీసం ఇంత పులిహార బట్టలు ఇచ్చిన పాపం కూడా లేదండి ఆయన పార్టీ కర్తలు కానీ ఎవరు ఏం చెప్పుకున్నాం కూడా. కొద్ది పట్టాలు ఇప్పించండి, వర్షం వస్తుంటే ఇబ్బంది పడుతుందంటే ఒక్కరికి ఇచ్చి ఇంటికి వచ్చేవాళ్ళ ఇస్తారని చెప్పడం వరకే. చేయటం మటుకు, అమలు చేయటం మటుకు అస్సలు లేదు. 0% వాళ్ళు. అది మేము 100% చెప్పిన మటుకు 100% నిలబెట్టారు జగన్ గారు. దానికి మాకు కొద్దిగా అందుబాటులో ఉండే మనిషి అవినాష్ గారు. అందుకే మేము వీళ్ళిద్దరూ రావాలని కోరుకుంటున్నాం. సీఎంగా జగన్ గారు రావాలి, ఎమ్మెల్యేగా అవినాష్ గారు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వాడకట్టు వాళ్ళంతా కూడా, మా ఏరియా వాళ్ళంతా ఆయనే గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది. సో ఈ కరకట్ట రాకముందు ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఏంటి పరిస్థితి? కరకట్ట రాకముందన్న అప్పుడు మా నాన్నగారు ఉన్నారు. మేము ఇది 30వ సంవత్సరం ఇక్కడికి వచ్చి, మైలవరం నుంచి ఇక్కడికి వచ్చాం. మా నాన్నగారు వచ్చి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి ఇవే పూరుగుడిసులు, అన్ని పూరుగుడిసులే. ఇప్పుడు రేకులు ఉన్నాయి, అంతకుముందు అన్ని పూరుగుడిసులే. ఇటు డైరెక్ట్గా ఈ మెట్లు దిగగానే డైరెక్ట్ కిష్టలోకి వెళ్ళిపోవటమే. మొత్తం పందులు కానీ మొత్తం కిష్టలోంచి అన్నీ కొట్టుకొచ్చేసాయి. ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడల్లా భయమే, ప్రాణాలన్నీ గుప్పుడుతో పెట్టుకోవాలి. రాజకీయ నాయకులు వస్తారు, పోలీసులు వస్తారు. మెయిన్ వాళ్ళు రాగానే మైక్ సెట్లు తీసుకొని వచ్చేస్తారు, కిష్ట వచ్చేస్తుంది, వెళ్ళిపోండి. ఆ స్కూల్లో ఖాళీ పెట్టి, హై స్కూల్లో ఉంది, పీడబ్ల్యూడి గ్రౌండ్లో ఖాళీ ఉంది, అక్కడికి వెళ్ళిపోండి, సామాన్లు చదువుకోండి, వచ్చేయండి. ఇక టైం కూడా ఎవరన్నా, అది కిష్ట కొంచెం లేట్గా అయినా వస్తుందేమో కానీ వర్షం పడితే భయం. అసలు ఎంత భయపడిపోయే వాళ్ళం అంటే, సరే ఎలాగో అలా ఇల్లు ఇది కాపాడుకోవడానికి సామాన్లన్నీ పక్కన పెట్టుకొని ఇంటికి కాపలాగా వద్దాం అనుకుంటాం. ఏయో పురుగులు, ఆ పాములు
ఆ కిష్టలో నుంచి ఆ వరదలో నుంచి ఎన్నెన్నో కొట్టుకొస్తాయి. సామాన్లు తీసుకోవాలా, వరదల్లో దిగి వాటితో కరిపించుకోవాలా అర్థమయ్యేది కాదు. పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు అందరూ వాళ్ళు నడవలేకపోయినా సామాన్లు నిద్ర పెట్టుకుని వచ్చేసేవాళ్ళు ఈ కట్ట మీదకి. ఇప్పుడు చూసారా ఆ రివర్ ఫోర్ట్, అంత చదువుకోలేదు కానీ తెలుగులో మేము గోడ అంటాం, మేము పెద్ద ఆనకట్ట గోడ అంటాం మా లాంగ్వేజ్లో, అంత చదువుకోలేదు మేము. ఆ గోడ కట్టేశారు, అదిగోండి ఇక్కడ నుంచి మొత్తం బారు 2.5 కిలోమీటర్ల దాకా ఉంది. ఇప్పుడు 26 సంవత్సరాలుగా 30 సంవత్సరాలు కదా వచ్చింది, 26 సంవత్సరాలకి ఇదే పని మా నాన్న వాళ్ళు చేశారు. అప్పుడు మేము చిన్నపిల్లం కాబట్టి మమ్మల్ని పక్కన ఉయ్యాల్లో కూర్చోబెట్టుకొని వాళ్ళు మోసుకున్నారు. ఆ తర్వాత మేమో మోసుకుంటున్నాం, మా తర్వాత మా పిల్లలు కూడా మోసుకోవాలా అన్న ఇది ఉంది. ఇక్కడే ఉండాలి కదా, మేము ఇక్కడే ఉండాలా, ఇక్కడే బతకాలా, మా పిల్లలు కూడా ఇక్కడే ఉండాలా, వాళ్ళు కూడా మోసుకోవాలా అన్న ఇదిలో భయపడుతుంటే ఇక వచ్చాడు ఒకడు, ఇక అన్న వచ్చాడు. పోయినసారి అంతకుముందే వస్తాడు అనుకున్నాం, రాలేకపోయాడు, బాధపడ్డాం. ఈసారి కంపల్సరీ గెలిపించుకున్నాం. వచ్చాడు, రాగానే ఏం పట్టించుకొని అవసరం లేదు కదా మమ్మల్ని, చాలా పనులు ఉంటాయి. ఆ సీఎం అయ్యాడంటే ఎన్నో పనులు ఉంటాయి. కానీ గోడ మాకు బాధపడుతున్నాం అని చెప్పి పేదల గురించి ఆలోచించి పేదల పక్షపాతి అయ్యి మొత్తం చేసి పెట్టి గోడ చూశారుగా వాళ్ళు, మీరు అటు చూసే ఉంటారు, అదిరిపోయింది. ఇప్పుడు వరద వచ్చింది, పోయిన అన్నెక్కంగానే వాన వర్షం దేవుడు కరుణిచ్చేసి పెద్ద వరదలో ఆ గోడ పక్క నుంచి అలా వెళ్ళిపోతుంటే ఇక్కడ నుంచి దర్జాగా చూసాం, ఎంజాయ్ చేసాం. ఆ గోడ ఎక్కేసి మొత్తం వాటర్ అలా వెళ్తుంటే అంత వ్యూ బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు మా పిల్లలకి ఆ పరిస్థితి లేదు, సామాన్లు మోసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరికి ఓటేసి గెలిపించుకుంటాం? లోకల్ మాకు అవినాష్ అన్నండి, అవినాష్ అన్నకి వేస్తే మాకు జగన్ అన్నకే. ఇక జగన్ అన్న అవినాష్ అన్న తప్ప వేరే పార్టీ రాదండి. ఎంతమంది కలిసైనా రాని. సినిమా డైలాగ్ ఉంది కదా, అది వాడచ్చో వాడకూడదు, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందని. అది సింహం మా జగన్ అన్న, సన్నీ అన్న. పందులు ఇక చెప్పనవసరం లేదులే, అవి చెప్పకూడదు. అవినాష్ గురించి ఏం చెప్తారు? అవినాష్ అన్న మీరు ఎలా వచ్చారు ఇంటర్వ్యూ చేయడానికి? దేని మీద వచ్చారు? ఈ రోడ్డుకి కట్ట మీదకి కారులో వచ్చారు, కొంతమంది బైకుల మీద వస్తున్నారు. ఇది వరకు అవినాష్ అన్న ఇక్కడికి రాకముందు నడుచుకుంటూ రావాలి మీరు. ఇవన్నీ గుంతలు, రాళ్ళు, కంకర రాళ్ళు, ఆ కంకర రాళ్ళలో నుంచి కాళ్ళు బెనుక్కుంటా నడుచుకుంటూ రావాలి మీరు. ఎంత దూరమైనా వెళ్ళండి, కట్ట బారు ఆ స్టార్టింగ్ నుంచి ఎంత దూరమైనా వెళ్ళండి, నడుచుకుంటానే వెళ్ళాలి. ఇప్పుడు కారులో బైకుల మీద వస్తున్నారు అంటే రోడ్డు సరి చేసాడు. రోడ్డు కూడా చూసుకోండి, ఈ దరి నుంచి ఈ రోడ్డు ఎండింగ్ కట్ట ఎంతవరకు ఉంటే అంతవరకు రోడ్డు వేసాడు. రోడ్లు లేవు, మాకు డెవలప్మెంట్ లేదు. ఎమ్మటి ఎట్టొచ్చేస్తాయి అన్న డెవలప్మెంట్. అంతకుముందు 5 సంవత్సరాలు చేశారా? 5 సంవత్సరాల్లో రోడ్లు, ఇల్లులు, స్థలాలు, గోడలు, బ్రిడ్జీలు, ఐటీ కంపెనీలు అన్నీ 5 సంవత్సరాల్లో వచ్చేసినాయా చెప్పమానండి. 5 సంవత్సరాల్లో రావట్లేదు అంటున్నారు కదా, 2 సంవత్సరాలు కరోనా, సరే తీసేయండి. కరోనా టైంలో కూడా చేశాడు. ఇంకా మిగిలింది 3ఏగా, 3లో నీకు ఐటీ కంపెనీలు, ఈ రోడ్లు, ఈ డెవలప్మెంట్ రావాలంటే ఎట్ట వస్తుంది? రాదు. అయినా సరే చేయగలుగుతున్నాడు. సొంత డబ్బులు అవనివ్వండి, ట్యాక్స్ అవనివ్వండి, వచ్చిన డబ్బులతోనే చేయాలి ఎవరైనా. సొంతంగా నాకు ఇంట్లో జీతం సరిపోవన్నా, 15,000 చాలలేదనుకో, ఏం చేస్తా? నైట్ డ్యూటీకి వెళ్తా, ఎక్స్ట్రా తెచ్చుకుంటా. మరి సీఎం ఎలా తెస్తాడు? వాటర్ టైంలు చేస్తాడా? ఆ డబ్బులతోనే కదా డెవలప్మెంట్ చేయాలి. 5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో చేసేయాలి. లేదు అంటే, కనపడలేదు అంటే, కనపడే వాళ్ళకి కనపడుతుందన్న. కనపడిన వాళ్ళకి కనపడినా గుడ్డోళ్ళే వాళ్ళు చూడరు. ఈ రోడ్డు వేరే గవర్నమెంట్ రాదా, ఇదేమి రాదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ అదంతా ఊరికే. ఇన్ని సంవత్సరాలు చూసామన్నా అదే రోడ్డు, బళ్ళు కింద పెట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగి ఏమన్నా నైట్ బండి ఎక్కడ పెట్టుకుంటాను, పొద్దున్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు తీసేస్తానని చెప్పి అడుక్కునే పరిస్థితి. బళ్ళు పైకి రాక ఇప్పుడు చూడండి రోడ్డు ఎంత బాగా ఇచ్చాడు చూడండి. పైన పెట్టుకుంటున్నాను, నేను డిపార్ట్మెంట్లో చేస్తాను, మున్సిపల్ డిపార్ట్మెంటు. కారు కూడా తెచ్చుకుంటున్నాను, ఇక్కడ కడుక్కొని శుభ్రంగా మళ్ళీ వేసుకెళ్తాను. కారు బైకులు కూడా వస్తున్నాయి అంటే అది అన్నపుణ్యమే, అవినాష్ అన్నపుణ్యమే. ఎవరికి వేస్తారు రోడ్డు? అవినాష్ అన్నకి, జగన్ అన్నకే. టీడీపీ ఆర్ వైసీపీ? మేము టీడీపీకి వేస్తాం. టీడీపీ ఎందుకు? ఎందుకంటే దాదాపు టీడీపీ వాళ్ళు ఎక్కువ, చంద్రబాబు నాయుడు ఎక్కువ విజనరీ. అంటే ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ ఇట్లా ఉద్యోగాలు ఇస్తారు తప్ప మాలో ఫ్రీగా ఇస్తారు కానీ ఉద్యోగాలు కల్పిస్తారు మామూలుగా. ఇక్కడ ఏం జరిగిందంటే వైసీపీ వాళ్ళు వచ్చినాక అమరావతి అని చెప్పారు, మామూలు క్యాప్టెన్ ఒప్పుకున్నాడు. తర్వాత అమరావతి కాదు మేము 3 రాజధానులు కడతాను చెప్పాడు. ఇప్పుడు 3 రాజధానులు ఏది కట్టలా, దాదాపు ఎక్కడ డెవలప్మెంట్ జరగల. కంపెనీలు వస్తే మా లాంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు మేము చదువుకున్నాక మాకేం కావాలి? ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు అంటే మేము పక్క రాష్ట్రాలకు వెళ్ళాలి. దాదాపు ఏపీ యూత్ అంతా పక్క రాష్ట్రాలు, చెన్నై, బెంగళూరు
ఎక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేస్తుంది తప్ప ఇక్కడ తక్కువ మంది, చాలా తక్కువ కంపెనీలోకి ఉంది. ఇక్కడ సోర్స్ ఉన్నా కానీ వీళ్ళు కంపెనీలు తేకుండా ఇట్లా చేశారు కాబట్టి దాదాపు మేము ఇంకా కంపెనీ ఎవరు చేస్తే వాళ్ళకే ఓటేస్తాం. మేము ఒక విజయనగరం వస్తే గెలవరు కదా. నేను చెప్పట్లా, నేను మామూలు చెప్తాను, యువత గురించి చెప్తున్నా. ఉద్యోగాలు కావాలి కానీ మాకు ఇట్లా ఫ్రీగా ఇచ్చి ఏం లాభం? మాకు ఇంకా మేము బతికాం కానీ ఫ్రీగా ఇవ్వలేరు కదా. ఏది పేదలోకి ఇచ్చే సంక్షేమ పథకాలు తప్పంటారా? నేను చెప్పాను అట్లా, వాళ్ళ కంపెనీ తేవాలంటే ఉద్యోగాలు ఇవ్వాలంటున్నాను. మామూలుగా మా లాంటి యువతకి ఉద్యోగాలు ఉంటేనే కదా చేసేది. 5,000 10,000 అంటే ఇక్కడ గడవదు కదా నెలకి. అలా చెప్తాను అట్లా 34,000 ఉద్యోగాలు కావాలి కానీ 34,000 ఇచ్చే ఉద్యోగాలు కావాలి కానీ మామూలుగా ఇట్లా 5,000 వాలంటీర్ ఉద్యోగాలు అంటే అవి అవో దాదాపు. అందుకే మేము దాదాపు ఇంకా టీడీపీ జనసేన కూటమి చేద్దాం అనుకుంటాం. పొత్తులతో వస్తున్నారు కదా. పొత్తులకు వచ్చిన ఎవరికి వచ్చినా చేసేవాళ్ళు ఉంటే చేస్తారు కానీ ఇట్లా సింగిల్గా వస్తున్నా నేను చేస్తున్నా అంటే ఒకప్పుడు వాళ్ళు పొత్తులకు వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఒకప్పుడు 2009లో పొత్తులతో వచ్చిందే. చేసేవాళ్ళు ఉండాలి కానీ ఎవరు ఇచ్చినా ఏం పర్లేదు. అందుకే దాదాపు టీడీపీ జనసేన చేస్తాం. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూనే ఉన్నాయి కానీ ఇక్కడ లోకల్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసింది అంత తక్కువ. అందుకే దాదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు పెట్టట్లా. ఒట్టి ఫ్రీగా ఇస్తే మటుకు ఇంకా కష్టమైపోద్ది కదా. అప్పులు చేసినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడితే మనకి రిటర్న్ అనేది వచ్చింది ఖచ్చితంగా. నేను ఇక్కడికి వచ్చి 40 years అయిందండి. అంతకుముందు మేము ఈ ఒక రిటర్న్ వాళ్ళు కట్టక ముందు మేము ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డామో, ఎలా జరిగిందో, ప్రభుత్వాలు మారిపోయినాయి. ఇవాళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, చక్కగా రిటర్న్ వాళ్ళు నిర్మించారు, పార్కులని, రోడ్లని, పైన కరెంట్ అని ఎన్నో విధాలు అన్ని సౌకర్యాలు కల్పించాడు ఆయన. ఎంతో గొప్ప మహానుభావుడు, చెప్పుకోదగ్గది. ఇది అండి పరిస్థితి. మా తాత పట్టు దానికి ఏంటంటే దీనికి బ్యాక్ ఒకవేళ లెక్కేసుకుంటే ఆ రోజుల్లో ఆ కరకట్ట లేని టైంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. అంతా ఇంత కాదు, ఫ్లడ్ వచ్చేసి మూటా ముల్లా సర్దుకొని బయటకు వచ్చేసి రకరకాల ఇబ్బందులు, ఎంతో బాధలు పడి అటు చాలా ఇళ్ళు కూడా మునిగిపోయి, వస్తువులు పాడైపోయి, ఎన్నో రకాలుగా ఇబ్బందులు అని జరిగాయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అలాగా మారుకుంటూ వచ్చేసి ఈరోజు మాకేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు చాలా సేఫ్టీ అనేది కొంత వచ్చిందండి. ఆయన పుణ్యం అంట మాకు ఎంతో సహకారము అన్నీ లభించాయండి. మాకు ఈ రిటర్న్ వాళ్ళు ఆవిర్భవించిన తర్వాత మాకు ఇవాళ చక్కగా అన్నిటికీ సహకరించి ఆయన ఎంతో గొప్పగా మాకు అంతా బాగుందండి. పార్కులని మామూలు ఇవన్నీ సహజంగా ఇవన్నీ మనం చూస్తున్నామండి. ఇవాళ మనకేంటంటే ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే రిటర్న్ వాళ్ళు నిర్మించిన తర్వాత ఇవాళ ప్రజలైన వాళ్ళు ఇవాళ అష్టకష్టాలు పడి ఉన్నాం కదా, అనుభవించున్నాం. 40 ఏళ్ళు అండి ఇక్కడికి వచ్చి మేము ఎంతో బాధపడ్డాం. ఇవాళ ఏంటంటే ఆ యొక్క టెన్షన్ లేదు, మాకు ఒక ధైర్యం అనేది వచ్చింది. మాకు ఈ తూర్పు నియోజకవర్గంలో రేపు ఫస్ట్ మాకు ఈ జరగబోయే యొక్క ఆయన ఎమ్మెల్యేగా మాకు ఈ ఏరియాలో తిరుగుతాడండి. మేమందరం సహకరించి ఆయన గెలిపించుకోవాలని మేము ఎంతో ప్రోద్బలంతో సహకరించి ఇవన్నీ చేస్తున్నామండి. మాకు ఏదైనా పనులు కావాలన్నా చేసి పెట్టడంలో అన్ని రకాల ఆయన తోడ్పడుతున్నాడు, సహకరిస్తున్నాడండి. ఒకవేళ వాళ్ళు ఎవరైనా వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా సరే మేము అవినాష్ గారిని గెలిపించి తీరుతాం. మాకు కావాల్సింది అదేనండి, ఆయన రావాలి. మాకు ఏంటంటే తూర్పు నియోజకవర్గం మీద మేము గెలిపించుకోవాలని మేము ఎంతో పట్టుదలతో ఉన్నాం. మీ తూర్పు నియోజకవర్గంలో ఎవరు వస్తున్నారు అనుకుంటున్నారు? గద్దె రామ్మోహన్ రావు, అవినాష్. ఎందుకు? బాగా చేస్తారు కాబట్టి. అందరికీ బండ్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయనే బాగా చేస్తాడు. ఏం చేశారంటే 2 సార్లు గెలిచారు కాబట్టి ఆయనకే వేస్తాం. ఈసారి కూడా రాలేదు, బాగా చేయరాళ్ళు చేయరు. ఈసారి చేస్తే చెప్పే మాకు ఇబ్బంది అంటే చూస్తున్నాం కదా, బేరాలు లేక ఈ ఫీజులు కట్టుకొని చేసి చూస్తున్నాం కదా. ఉన్నా సరే ఈసారి మరీ ఎక్కువైపోయి, ఈసారి అధికారంలో మరీ ఎక్కువైపోయి. ఏం కావాలనుకుంటున్నారు? మాకేం కాదు, అందరూ బాగుండాలి, ప్రజలందరూ. అందరికి ఏం కావాలనుకుంటున్నారు? మాకు ఈ నిత్యావసర ధరలు తక్కువగా, నీట్గా అందరికీ చక్కగా అందరికీ రావాలి. అది ఒకళ్ళకి అమ్మఒడి వస్తుంటే ఒకళ్ళకి రావట్లేదు, ఏంటి ఒకళ్ళ ప్రభుత్వం పథకాలు వస్తుంటే ఒకళ్ళకి రావట్లేదు. అలా అంటే చాలా వరకు మద్యం పెట్టి ఇబ్బంది పడతారని చెప్పి దాని ఆ ఇబ్బందులు ఉన్నాయి. బ్లేడ్ బ్యాచ్ ఒకటి ఎక్కువైపోయింది, మద్యం పెట్టేసి ఒకటి ఎక్కువైపోయింది. చిన్న పిల్లలు తాగుళ్ళు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి అవి తాగేసి బాగా విపరీతంగా తయారయ్యారు ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు అవన్నీ పోతాయి అనుకుంటున్నారు? మరి పోతాయి, ప్రభుత్వం మారితే పోతాయి. ఒకవేళ ఏ నమ్మకంతో చెప్తున్నారు ప్రభుత్వం మారుతుందని? మారింది అంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? దేవినేని అవినాష్, గద్దె రామ్మోహన్. మాకు తెలిసి మా గద్దె రామ్మోహనే గెలుస్తాడు. దేవినేని అవినాష్ మంచి యంగ్ కదా,
ఇప్పుడు మంచి ఫైట్ ఇస్తారు అనుకుంటున్నారు కదా, ఏం లేదు. గద్దెరమ్మ ఇద్దరి మధ్య ఫైట్ ఏమైనా ఉంటుందా అసలు? ఉండదు. గద్దెరమ్మనే గెలుస్తుంది. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఈ రిటర్నింగ్ వాళ్ళు వల్ల? నేను పుట్టి పెరిగింది ఇదే ఏరియా. మరి రిటర్నింగ్ వాళ్ళు లేనప్పుడు మీకు ఎటువంటి బాధలు కలిగినాయి అసలు, అంటే ఆ విషయాలు ఏంటి? చాలా బాధలు కలిగినాయి. ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు లేనప్పుడు జనాలు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నడవాలన్నా వర్షాలు వచ్చినా కానీ ఈ బావులన్నీ పొంగిపోయి బాగా దరిద్రంగా అయిపోయాయి. కృష్ణలో నీళ్ళు వచ్చేసి ఆ కృష్ణలో వాళ్ళు పాములు తేళ్ళు అని వాటిలో వీటిలో అన్నిట్లో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున అంత పరిస్థితి లేకుండా అవినాష్ గారు రావటం వల్ల, జగన్ గారు గెలవటం వల్ల, సత్యం గారు మా డివిజన్ కార్పొరేటర్ గారి వల్ల రిటైనింగ్ వాళ్ళు పూర్తయింది. చాలా కష్టపడి రూపాయి ఎక్కువ పోయినా సరే చాలా ఫైట్ చేసి టీడీపీ వాళ్ళు ఎంతో ప్రయత్నించారు ఆపాలని. వాళ్ళు చేయకపోగా మమ్మల్ని కూడా చేయనివ్వలేదు అని కూడా అందరికీ తెలుసు. గత ప్రభుత్వం ఉన్న గద్దె రామ్మోహన్ గారు అసలు ఎవరికి ఇప్పటికి తెలియదు. ఈ డివిజన్లో ఇప్పటికి రాలేదు అసలు. మా సత్యం గారు ఇక్కడ డివిజన్ కార్పొరేటర్ మటుకు ఎనీ టైం 24 అవర్స్లో 80 అవర్స్ అయినా కానీ ఇక్కడ ఖచ్చితంగా ఉంటారు. ఏదైనా సరే అందుబాటులో అవినాష్ గారు మా ఇళ్లలో ఉన్నాను, నేను మీ ఎందును ఉన్నానని అని చెప్పేసి ప్రతి ఒక్క మనిషితో అన్నా అని అంటారు. కానీ అవినాష్ గారు సారు అవన్నీ అనరు. సత్యం గారినైనా అన్న అంటారు, అవినాష్ గారినైనా అన్న అంటారు, జగన్ గారైనా అన్న అనే పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఒకప్పుడు వాలంటీర్లు, ఇప్పుడు మీకు అయిన ప్రభుత్వం తెలుస్తుంది, వాలంటీర్లు లేకపోతే ఎంత జనాలందరూ ముసలి వాళ్ళు మొతక వాళ్ళైనా ఎవరైనా సరే ఇళ్ళ దగ్గరకు వచ్చి ఈ రోజున వాళ్ళు ఇచ్చే పొజిషన్లో ఉంటే, పోయిన నెల వరకు చాలా బాగున్నారు, ఈ నెల నుంచి పింఛన్లు ఇవ్వట్లేదని చెప్పేసి జనాలందరూ పనులకు వెళ్లకుండా మానేసి ఇళ్ళ దగ్గర ఏడుస్తున్నారు. మేము అందరినీ చూస్తూనే ఉన్నాము. అది కూడా మీరు కూడా చూస్తుంటారు, మీరు ప్రతి చోట్లకి వెళ్తుంటారు కాబట్టి. కానీ జనాలు ఈ రోజుల్లో తిక్కల వాళ్ళు పిచ్చి వాళ్ళు అయితే ఎవరు లేరు. ప్రభుత్వం ఎలా ఉందో ఒకరు మీరు చెప్తే కాదు, నేను చెప్తే కాదు, వినటం కాదు. ప్రభుత్వం ఎలా ఉంది, ఎవరు ఎలా చేస్తున్నారు అంతలక్క ఉన్నారు. ముఖ్యమంత్రులు చాలా చోట్ల ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే ఈయన ఒక్కరే కాదు. కానీ ఎవరి దగ్గర ఎక్కడ జరగని, ఎవరి దగ్గర లేని సంక్షేమాలు కానీ ఏదైనా సరే రిటర్నింగ్ వాళ్ళు ఎలాంటి పార్కు ఎక్కడైనా ఉందా? లేదు మన చరిత్రలో. ఈ డివిజన్లో ఉన్న పార్కు ఎక్కడా లేదు మన చరిత్రలో. రిటర్నింగ్ వాళ్ళ వల్ల చాలామంది అంటే ఒక పని చేస్తున్నారంటే వాళ్ళకి కూలోళ్ళైనా మాలోళ్ళైనా వాళ్ళు ₹1 తిన్నారు, జనాలందరూ ₹1 తిన్నారు. మేము బాగుపడ్డాము, జనాలందరూ కూడా బాగుపడ్డారు. ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నామంటే రోడ్లు వేశారు ఇక్కడ డివిజన్లో. ఆయన చెప్పిన 5 సంవత్సరాల్లో చేస్తానంది సత్యం గారు 3 సంవత్సరాల్లోనే చేశారంటే లైట్లు ఈ రోజున ఆ చివరి నుంచి చూస్తే ఈ చివరి వరకు మొత్తం అసలు ఎవరి మధ్యలో ఎవరున్నారా ఏంటి అని కూడా తెలిసిపోతుంది. ఇదివరకు గంజాయి బ్యాచ్ అవన్నీ ఉండేవాళ్ళు. ఈ రాణిగారి తోటలో 12 గంటలకు నడవాలన్నా ఆడవాళ్ళు ఈ రోజున ఏ టైంలో అయినా ఎనీ టైము సింగల్గా వచ్చైనా కానీ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు సేఫ్గా. ఒకప్పుడు ఇక్కడ చాలా జరిగినాయి. రిటర్నింగ్ వాళ్ళు మొదలుపెట్టింది అవినాష్ గారు, జగన్ గారు. అది ఫాలోఅప్ మొత్తం చేపించింది సత్యం గారు. వీళ్ళ ముగ్గురు వల్ల రిటర్నింగ్ వాళ్ళు మటుకు ఖచ్చితంగా పూర్తయింది. టీడీపీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో ఓసారి చూపించమనండి. లేదా వచ్చిన అడ్రస్ లేని ఏమైనా ఉంటాయి కదా, అవి గ్యామ్లింగ్ అయినా కానీ నిజమైన ప్రూఫ్స్ ఉంటాయి కదా, అవునా కదా? అది ప్రజలకు తెలుసు కదా. ఎవరండి వాళ్ళు కాదు అసలు, వాళ్ళకి అసలు దాంట్లో అయితే సంబంధమే లేదండి. రిటర్నింగ్ వాళ్ళతో కనీసం అసలు ఆ ఐడియా కూడా వాళ్ళు కనీసం ఎప్పుడు చెప్పలేదు కనీసం ప్రజలకి. ఖచ్చితంగా అవినాష్ గారే గెలుస్తారు. సీఎం గారు, జగన్ గారే గెలుస్తారు. ఎప్పుడైనా కానీ కష్టం ఎప్పుడు పోదు. వాళ్ళు జనాల్లో ప్రజల్లోనే 24 గంటలు ప్రజలకు ఏం బాధలు ఉన్నాయా, ఎలా ఉన్నారు, తిన్నారా తినలేదా అని ప్రజల కోసమే పాటుపడే వాళ్ళే కదండి గెలుస్తారు ఖచ్చితంగా. కష్టం ఎప్పుడైనా కానీ వృధాగా పోదు. ఖచ్చితంగా గెలుస్తారు, వీళ్ళిద్దరే గెలుస్తారు. కరకట్టుగా బ్రహ్మాండంగా చేసిండ్రు, తర్వాత పార్కు చేసిండ్రు. ఇదివరకు నేను అటు వెళ్ళేవాడిని, ఆడికి బ్రిడ్జి మించి ఆ పక్క పోయి వచ్చిన వాకింగ్కు. ఇవాళ అటు పోకుండా శుభ్రంగా మంచి వాతావరణము, శుభ్రంగా ఆడదాకా పోయి వాకింగ్ చేసుకుంటా మళ్ళీ వస్తుండే, ఇంట్లోకి వస్తుండే, ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఉంది కానీ ఇంకా చెయ్యాలి, డెవలప్ చేయడానికి ఇంకా ఉంది నా పని. ఆ డెవలప్ చేసి నీళ్లు రావు, అది పార్కు ఇంకా డెవలప్ చేయాల్సింది. చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది పార్కు. తర్వాత ఈ రోడ్లు వేసిండ్రు శుభ్రంగా.
అదిగో ఆ పెద్ద రోడ్డు కూడా వేసిండ్రు, సైడ్ కాలువలు కట్టిండ్రు. ఇబ్బంది ఏం లేదు. ఇదివరకు అయితే మరీ ఇదివరకు ఉన్న ప్రభుత్వం అప్పుడు ఇది నీళ్ళు వచ్చాయి, బాబు ఒక రోజు లేపండి నీళ్లు రాకుండా అని అంటే అసలు పట్టించుకున్న నాదుడు లేడు. ఇవాళ శుభ్రంగా రోడ్డు లెవెల్కి వేసిండ్రు, నీళ్ళు కూడా వచ్చే అవకాశం లేదు. వైసీపీ గవర్నమెంట్ కదా వేసిండ్రు శుభ్రంగా. పోయినసారి గొడవ పెట్టుకున్నా అసలు లెక్క పెట్టలే మా మాటలు. ఈసారి శుభ్రంగా లెవెల్గా వేసేసిండ్రు, ఇంకా నీళ్ళు కూడా వచ్చే అవకాశం ఏమీ లేదు. బాగానే ఉంది. సార్ మీరు ఎవరికి ఓటేస్తారు? ఎవరు? మేము ఇప్పుడు కాదు, పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి వైసీపీకి ఇయ్యాల వేసేది ఏం లేదు. బాగానే చేస్తుండ్రు, ఇబ్బంది ఏం లేదు, శుభ్రంగానే చేస్తుండ్రు. మనిషి వ్యక్తి కూడా నెమ్మతస్తులే. అసలు గోడ కట్ట ముందు వెళ్ళినప్పుడు ఎలా ఉంది? బాగా భయంగా ఉండేది. ఈ చెట్లు చేమలు అన్నీ ఉండేవి. నీళ్ళు వచ్చినప్పుడు మునిగిపోయి ఇల్లులు అందరు రోడ్ల మీద ఉండేవాళ్ళు. అవి వస్తున్నాయంటే ఇప్పుడు ఆ గోడ వచ్చాక ఇప్పుడు భయం పోయింది. అందరికి ఇల్లులు ఇచ్చారు, కొందరికి భయం అనేది పోయింది. బాగుంది ఇప్పుడు డెవలప్మెంట్. ఎవరు తీసుకొచ్చారు? అవినాష్ గారు, దేవినేని అవినాష్ గారు. అసలు ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు? తొందరగానే పూర్తి చేశారు. టైం మరి ఎంత అయిందో బాగా తొందరగా పూర్తి చేశారు. అసలు మరి అది రాకముందు మీకు పడిన ఇబ్బందులు ఏంటి? అసలు ఎలా ఉండేది? అసలు చాలా బాధలు పడ్డాం. ఎప్పుడు వస్తుందా నైట్ పూట, ఎప్పుడు మునిగిపోయి కట్టంతా పగిలిపోద్దాం అని భయం వేసేది. ఎన్నోసార్లు వచ్చేది. తర్వాత గోడ కట్టాక మాకు భయం అనేది పోయింది. కట్ట మేము ఫ్రీగా ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. సిమెంట్ రోడ్లు ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, పార్క్ ఏంటి, బాగా డెవలప్మెంట్ చేశారు అవినాష్ గారు. కూడా వైఎస్ఆర్ఏ.